7 కోట్ల మంది ప్రజలకు జీతగాడిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి. జీతగాళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు 5 కోట్ల మందికి పెద్ద జీతగాడి కింద. ఆ జీతగాడి కింద ఈయన పనిచేశాడు. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎట్టా వచ్చినాయి? ఈ సివిల్ సప్లైస్ ప్రజలకు చెందిన డబ్బులు జీతగాళ్ళు ఎట్ట దోసుకు తిన్నారు? వీటికి లెక్కలు చెప్పినాడు. నువ్వు లోకేష్ గారిని అడగటానికి నీకు నైతిక హక్కు ఉంటుంది. అంతేగాని నువ్వు సినిమాలో స్టైల్లో మాట్లాడితే ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు అర్థం చేసుకోకపోవటానికి. మీ ఆలోచనలు ఎలాంటివో మొన్న ముఖ్యంగా ఈ లడ్డు అపచారం విషయంలో ప్రజలందరికీ ఆగ్రహవేశాలకు గురయ్యి అది దాని నుంచి ఎట్లా బయటపడాలో తెలియక ఇలాంటి పిచ్చి పిచ్చి ఫీట్లన్నీ చేస్తున్నారు. లోకేష్ గారు అంత ట్రాన్స్పరెంట్గా లేకపోతే మంగళగిరిలో ఆయన అంత ప్రజల మన్నన పొంది అంత భారీ మెజార్టీతో గెలుపొందడు. ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఒక 5 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత కూడా అదే నియోజకవర్గంలో నిలబడి పనిచేసిన తర్వాత అప్పుడు స్వయంగా చూశారు లోకేష్ గారిని. వాళ్ళు నియోజకవర్గం వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, ఈయన మంచి ఆయన మేము ఎన్నుకుంటున్నామని. నీ సొంత నియోజకవర్గంలో నీ తండ్రి అంత ప్రతిష్ట ఏర్పాటు చేసిన తర్వాత కూడా నువ్వు మన ఓడిపోవటానికి కారణం ఏంటి? దానికి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి.